ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ రహస్యాల పెట్టె ఇప్పుడు బద్దలైంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి అరబ్ దేశాల వరకు, బ్రిటన్ రాజకుటుంబం నుంచి భారత రాజకీయ గల్లీల వరకు ఈ ప్రకంపనలు తాకని చోట్లేదు. 2026 ఫిబ్రవరి 12న విడుదలైన 30 లక్షల పేజీల కొత్త ఫైళ్లు కేవలం పేర్లు మాత్రమే కాదు, అధికార గర్వంతో సాగించిన కృత్యాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇందులో భారత ప్రధాని పేరు ప్రస్తావన ఉందా? మన దేశానికి చెందిన ఒక కేంద్ర మంత్రికి, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు ఎప్స్టీన్స్తో ఉన్న సంబంధం ఏంటి? అమెరికాలో బయటపడిన ఈ చీకటి నిజాలు భారత్లో ఎలాంటి రాజకీయ తుఫానుకు దారితీస్తున్నాయి? ఈ రోజుటి మన స్పెషల్ రిపోర్ట్లో ఎప్స్టీన్ ఫైల్స్. 2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. అయితే తాజాగా విడుదలైన ఫైళ్లలో ఎప్స్టీన్ ఒక ఖతార్ అధికారికి రాసిన ఈమెయిల్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నా సలహా తీసుకున్నారు, అమెరికా అధ్యక్షుడిని మెప్పించడానికి ఇజ్రాయెల్లో ఆయన నాతో మాట్లాడారంటూ ఎప్స్టీన్ గొప్పలు చెప్పుకున్నాడు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఒక నేరస్తుడి చెత్త ఆలోచనలు అంటూ కొట్టిపారేసింది. కానీ విపక్షాలు మాత్రం వదలడం లేదు. ఎప్స్టీన్ అంతటి వాడు భారత విదేశాంగ విధానంపై సలహాలు ఇచ్చారని ఎలా చెప్పుకోగలిగాడు? దీనిపై క్లారిటీ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కథ ఇక్కడితో ఆగలేదు. కేంద్ర మంత్రి హార్దిక్ సింగ్ పూరి పేరు కూడా ఈ ఫైళ్లలో వెలుగులోకి వచ్చింది. 2014-16 మధ్య కాలంలో ఆయన ఎప్స్టీన్తో ఈమెయిల్లో టచ్లో ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. లింక్డ్ఇన్ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ను ఇండియాకు తీసుకురావడంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి పూరి తాను ఎప్స్టీన్ను 3-4 సార్లు కలిశారని అంగీకరించారు. అయితే అది కేవలం పెట్టుబడుల కోసమేనని స్పష్టం చేశారు. మరోవైపు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా వినిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, స్టీవ్ బ్యానన్లను కలవడానికి అనిల్ అంబానీ ఎప్స్టీన్ సహాయం కోరినట్లు ఫైళ్లు చెబుతున్నాయి. 2019లో ఎప్స్టీన్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు కూడా వీరి మధ్య చర్చలు జరిగినట్లు చాట్ హిస్టరీ వెల్లడిస్తోంది. కేవలం ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైళ్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. బ్రిటన్ రాయబారి పీటర్ మ్యాండెల్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. బిల్ గేట్స్ అక్రమ సంబంధాల గురించి ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేసినట్లు మెయిల్లు బయటపడ్డాయి. ఎలాన్ మస్క్ తన ప్రైవేట్ ఐలాండ్లో పార్టీ ఎప్పుడు అని ఎప్స్టీన్ను అడిగినట్లు ఆధారాలు లభించాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఉన్న పాత లైంగిక ఆరోపణల ఫైళ్లను కూడా FBI బయటపెట్టింది. రోఖన్నా అనే భారతీయ సంతతి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు 6 అతిపెద్ద ధనవంతుల పేర్లను అన్రెడాక్ట్ చేసి మరీ బయటపెట్టారు. ఇందులో విక్టోరియా సీక్రెట్ యజమాని లెస్లీ వెక్స్నర్ పేరు ప్రముఖంగా ఉంది. ఇన్ని వేల పేజీల సమాచారం బయటకొస్తున్నా అసలు దోషులకు శిక్ష పడుతుందా అన్నదే మిగిలిన ప్రశ్న. ఎప్స్టీన్ జైల్లో చనిపోయిన రాత్రి సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? వీడియో రికార్డింగ్లో గ్యాప్ ఎందుకు వచ్చింది? అగ్రరాజ్యపు రహస్య సంస్థలే ఎప్స్టీన్ను కాపాడాయా లేక చంపేశాయా అన్న అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం పేర్లు బయటకు రావడం కాదు, ఆ పేర్లు వెనకున్న రాక్షసత్వం శిక్షించబడాలని బాధితులు కోరుకుంటున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక వ్యక్తి తన ధనబలం, అధికార బలంతో ఎంతటి నెట్వర్క్ నిర్మించుకున్నాడో తాజాగా వెలుగులోకి వస్తున్న ఆధారాలు బట్టబయలు చేస్తున్నాయి. ఇది కేవలం ఒక సెక్స్ ట్రాఫికింగ్ కేసు మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థల్లోని అవినీతికి నిదర్శనం. ఇండియాలో వెలుగులోకి వచ్చిన ఈ పేర్లు రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. సత్యం ఎప్పుడూ దాగదు, అది ఆలస్యంగానైనా ఇలాగే బద్దలవుతుంది.